సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, చక్కని ఉద్యోగాలను బయటలు ఉంచండి, బలపరచండి. అట్లాగే ప్రభు దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ కృపలో బిడ్డలను బలపరిచి అడుగుతున్నాం. విదేశాలను మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును క్షేమను మీ కృపనిచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి, కాపుదలు ఇవ్వండి. డైలీ సరి చేసి చదువుతున్న బిడ్డలు మీ దీవెన దయచేయండి, సమాధానం అనుగ్రహించండి, కృపనివ్వండి. ఈ కాపుదలతో నింపమని అడుగుతున్నాం. అట్లాగే ప్రభా అనారోగ్యమైన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి, బలపరచండి. ఈ కృపల బిడ్డలను వర్ధిల్లింప చేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలకు ఏర్పరచండి. అలాగే అన్ని సంఘాలను సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తు యొక్క జన్మదిన వేడుకకు సంబంధించి లూకా సువార్తలో మొదటి 2 అధ్యాయాల్లో ఒక 4 పాటలు లేదా 4 కీర్తనలు మనం చూస్తామండి. మొట్టమొదటిది మరియ పాడినటువంటి పాట, మరియ పాడిన కీర్తన. లూకా సువార్త 1వ అధ్యాయం 46 నుంచి 58 వరకు ఈ పాట మనం చూస్తాం. రెండవది లూకా సువార్త 1వ అధ్యాయంలోనే 67 నుంచి 79 వరకు జకర్యా పాడిన పాటను మనం చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయం 67 నుంచి 79 వరకు. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 10 నుండి 14 వరకు దేవదూతలు పాడిన పాట మనం చూస్తాం. దేవదూతలు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆ మాటలు పలుకుతూ పాట పాడతారు, కీర్తన పాడతారు. 4వది లూకా సువార్త 2వ అధ్యాయం 29 నుంచి 32 వరకు సుమయోను పాడినటువంటి కీర్తన లేదా పాట. ఈ 4 పాటలు కూడా ఒక ప్రత్యేకమైన విధానంలో అవి ఏర్పరచబడ్డాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా మరియ పాడిన పాటను, మరియ పాడిన కీర్తన గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దామండి. ఈ మరియ పాడిన కీర్తనని వ్యక్తిగత రక్షణ కీర్తన అని మనం చెప్పొచ్చు. పర్సనల్ సాల్వేషన్. ఈమె స్తుతి కీర్తన పాడింది. ఈ వ్యక్తిగత రక్షణ సంబంధించిందే స్తుతి కీర్తన. ఈ మరియ పాడిన పాటను మనం స్తుతి కీర్తన అనొచ్చు. సామాన్య గ్రామస్తురాలైన ఒక మరియను మెస్సియగా లేదా క్రీస్తు దేవుని కుమారునిగా తల్లిగా దేవుడు ఎంపిక చేసుకోవడం అనేటువంటిది చాలా అద్భుతమైన విషయం. ఆ రోజుల్లో చాలామంది కన్యకలు ఉండొచ్చు, చాలామంది స్త్రీలైన వారు ఉండొచ్చు, కానీ దేవుడు తననే ఎన్నుకోవడం అనేది తను సంతోషంతో అంగీకరించడమే కాదు, తను దేవుణ్ణి స్తుతిస్తుంది. మరియా కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 29 వరకు చూస్తే దేవుడు ఏర్పరచుకునే విధానం, దేవుడు పిలుచుకునే విధానం అనేది ఎలా ఉంటుందో అక్కడ మనం చూస్తాం. తర్వాత మరియా ఈ కీర్తనలో దేవుణ్ణి తన రక్షకుడని పిలిచింది. దేవుణ్ణి తన రక్షకుడు అని. యేసు అనే మాటకు రక్షకుడని అర్థము. తిమోతి మొదటి పత్రిక 2:3లో ఆ మాట మనం చూస్తాం. అంటే గర్భంలో ఉన్నటువంటి దేవుని కుమారుని ద్వారా విశ్వసించిన వారిని అందరినీ రక్షిస్తాడని చెప్పింది. యోధా జనాంగానికి దేవుడు సహాయం చేసినందుకు ఆయన్ని స్తుతించింది. ఇదే లూకా సువార్తలో 1వ అధ్యాయంలోనే 54, 55 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. ముఖ్యంగా అబ్రహాముకు అతని సంతానానికి దేవుడిచ్చిన వాగ్దానం యేసు ద్వారా నెరవేరినందుకు ఆయన్ను స్తుతించింది. అంటే మరియమ్మ గారు ఏ ఏ కారణాలతో దేవుణ్ణి స్తుతిస్తున్నారో, ఎందుకని దేవుణ్ణి ఈమె స్తుతి కీర్తన ద్వారా ఆయన్ని స్తుతిస్తుందో, మహిమపరుస్తుంది అనేది ఇక్కడ చెబుతూ ఉంది ఆమె. యోధా జనాంగానికి దేవుడు సాయం చేసినందుకు స్తుతించింది. అలాగే అబ్రహాముకు అతని సంతానానికి దేవుడిచ్చిన వాగ్దానం అనేది
యేసుక్రీస్తు ద్వారా నెరవేరినందుకు దేవుని స్తుతించింది. అలాగే దేవుడిచ్చిన వాగ్దాన విషయంలో అబ్రహాముకి, అతని సంతానానికి, అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని వస్తానని చెప్పాడు ఆయన. ఆదికాండం 17:7లో, 22వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు, 22వ అధ్యాయం 15 నుండి 18 వరకు చూస్తే ఎలా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడనేది మనం చూస్తామండి. అలాగే ఆయన గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆ దేశంలో చాలామంది ధనికులైన వారు ఉండుండొచ్చు, కానీ ఈమెనే దేవుడు ఎన్నుకున్నాడు, దీనులకు ఆయన కృపను అనుగ్రహించాడు అని. సామెతలు 3వ అధ్యాయం 34వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దీనులకు కృపను గ్రహిస్తాడు. గర్విష్ఠులను ఎదిరించి, గర్విష్ఠులు పక్కన పెట్టేసి దీనులు ఎవరైతే ఉంటారో, తగ్గించుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆయన కృప అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నాడు. ఆ కృప, ఆ రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది గనుక, దేవుడు తన కుమారుని ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు గనుక, యోహాను సువార్త 3:16లో మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఏం చేశాడు? తనకున్న ఒక్కగానొక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించేశాడు. ఎందుకంటే ఆయన ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే, అనగా దేవుడు తన కుమారుని ద్వారానే మనకు ఆ నిత్య జీవము, ఆ రక్షణ భాగ్యం దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. సో వీటన్నిటి గురించి ఆమె గుర్తు చేసుకుంటూ, వీటన్నిటి గురించి మరియమ్మ గారు దేవుణ్ణి స్తుతిస్తూ, క్రీస్తు వారిని దేవుడిగా కొలుస్తూ, దేవుని స్తుతిస్తూ ఈ పాట పాడినట్టుగా మనం చూస్తాం. ఇది స్తుతి కీర్తన. మరియమ్మ గారు పాడిన పాట స్తుతి కీర్తన అండి. దీన్ని మనం వ్యక్తిగత రక్షణ కీర్తన అని, అలాగే పర్సనల్ సాల్వేషన్ అని కూడా మనం చెబుతూ ఉంటాం. కాబట్టి ఆమెకి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యకరమైన జీవితం, ఆమెకి దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ జీవితాన్ని దేవుని కొరకు ఆమె నిలబెట్టుకున్నారు. నిజానికి ఇలా పురుషుని ప్రమేయం లేకుండా గర్భం కలగడం అనేటువంటిది ఆ రోజుల్లోనే చాలా భయంకరమైన నేరంగా పరిగణిస్తారు అని తెలిసి కూడా, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందేమో అని తెలిసి కూడా, ఎరుగుండి కూడా దేవుని మాటకు లోబడింది, దేవుని మాటకు విధేయత చూపింది కనుక ఆమెను దేవుడు ఆదరించాడు, ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు, ఆమె పట్ల దేవుని కృపను ఉంచాడు. కాబట్టి మరియమ్మ గారిని గౌరవిద్దాం. యేసుక్రీస్తు వారి తల్లిగా, యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి తల్లిగా తన గర్భాన్ని యేసుక్రీస్తు వారికి అద్దెకిచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకనంటే దేవుడు అలా ఏర్పరుచుకున్నాడు. కాబట్టి తల్లిగా మరి ఆమెను గౌరవిద్దాం. యేసుక్రీస్తు వారు కూడా సిలువలో ఆయన మరణిస్తూ తన తల్లి బాధ్యతని అప్పగించాడు యోహానికి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని. కాబట్టి తల్లి పట్ల సరైన బాధ్యతను కలిగి, తల్లిదండ్రుల పట్ల సరైన బాధ్యతను గుర్తెరిగిన మనం, దేవుని బిడ్డలుగా ఉన్న మనం, యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ బాధ్యతకరమైనటువంటి విషయాన్ని మనం కూడా మన జీవితాల్లో పొందుదాం. మన జీవితాల్లో అలాంటి విషయాలు నేర్చుకుందాం. కాబట్టి ఇక్కడ మరియ పాడిన పాట విషయంలో, మరియ పాడినటువంటి స్తుతి కీర్తన, ఈ వ్యక్తిగత రక్షణ సంబంధించిన విషయంలో ఆమె దేవుణ్ణి ఎంతగానో, ఎన్ని విషయాల్లోనో ఆమె దేవుని స్తుతించింది. ఎందుకంటే ఒకటి, తనని దేవుడు ఎన్నుకున్నాడు, అందుకు స్తుతించింది. అలాగే దేవుడే తన రక్షకుడని స్తుతించింది. మూడవది, గర్భంలో ఉన్నటువంటి కుమారుని ద్వారా అందరినీ దేవుడు రక్షిస్తాడని చెప్పని అందుకు స్తుతించింది. అలాగే యోధా జనాంగానికి దేవుడు సాయం చేస్తాడని స్తుతించింది. అలాగే అబ్రహాము సంతాన స్వభావం సంబంధించిన విషయాలు యేసుక్రీస్తులో నెరవేరినందుకు దేవుడిని స్తుతించింది. అలాగే మనం తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికి మనందరినీ దేవుడు సిద్ధం చేయాలని ఆమె స్తుతి కీర్తన పాడుతూ ఉంది. కాబట్టి మనం కూడా దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని ముందు కొనసాగుదాం.
దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.